మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఒక కీలకమైన ప్రకటనను చేయడం అనేది జరిగింది. నిన్న ఈ కొత్త రేషన్ కార్డుల ఇష్యూకు సంబంధించి కార్యాచరణ మరియు విధి విధానాల రూపకల్పనపై ఇక్కడ సివిల్ సప్లై ఉన్నతాధికారులతోటి మరియు అదేవిధంగా ఈ కొత్త రేషన్ కార్డుల ఏర్పాటు చేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఇక్కడ సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితోటి సచివాలయంలో నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో ఆయన సివిల్ సప్లై ఉన్నతాధికారులకు అక్టోబర్ 2వ తేదీ నుంచి అంటే గాంధీ జయంతి నుంచి ఈ కొత్త రేషన్ కార్డుల కోసము దరఖాస్తులు స్వీకరించాలి అని చెప్పేసి ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తారా లేదా ఆఫ్లైన్లో స్వీకరిస్తారా అనేది వారు తెలియజేయలేదు. ఇక తర్వాత ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి విధి విధానాలను ఇక్కడ రూపొందించాలని మరొకసారి సమావేశమయ్యి ఆ సమావేశంలో విధి విధానాలపైన పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించడం జరుగుతుందని, ఈ నెలలోనే ఇక్కడ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు, భూ పరిమితులు ఎంత ఉండాలి, ఆదాయ పరిమితులు ఎంత ఉండాలి అన్న విధి విధానాలను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ విధి విధానాలు రిలీజ్ అయిన తర్వాతనే ఇక్కడ మనకు ఈ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ అనేది ఆన్లైన్లో నిర్వహిస్తారా ఆఫ్లైన్లో నిర్వహిస్తారా అనేది మనకు తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ ప్రజలకు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. గతంలోనే ముఖ్యమంత్రి గారు ఇక్కడ సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కానీ దాన్ని అమలు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. ఇదైనా సక్రమంగా నిర్వహిస్తారా, 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారా అన్న డౌట్ అనేది ప్రజల్లో నెలకొంది. ఇక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే నిన్న ఈ ప్రకటన చేసినట్టుగా ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనను రిలీజ్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2వ తారీఖు నుంచి ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పన జరగగానే ప్రభుత్వం ఒక జీవోను తీసుకురావడం అనేది జరుగుతుంది. ఆ జీవో వచ్చిన వెంటనే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది మనకు అందుబాటులోకి వస్తుంది. ఈ జీవో వచ్చిన తర్వాత ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ను, జెన్యూన్ న్యూస్ను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు ముందుగా రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.